హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 60. ఈరోజు మరికొన్ని వాడుక పదాలు రెండవ విడతగా కొన్ని వాటిని పరిచయం చేస్తాను. అవి ఏమిటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు సమయం ఎంత అయింది అనేది తెలుగు వాక్యం ఉందనుకోండి, దాని ఉర్దూలో ఏ విధంగా అంటారు? అబ్ క్యా వక్త్ హువా హై. అబ్ అంటే ఇప్పుడు, క్యా అంటే ఏమిటి, వక్త్ అంటే సమయం, హువా హై అయింది, జరుగుతుంది అని అర్థం వస్తుంది. అబ్ క్యా వక్త్ హువా హై అని అడుగుతాం. తర్వాత అతను ఎవరు అనే వాక్యం ఉందనుకోండి, ఒక ప్రశ్న. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఓ కౌన్ హై. ఓ కౌన్ హై. ఓ అంటే అతను, అది స్త్రీ అయినా అవ్వచ్చు, పురుషుడైనా అవ్వచ్చు. కౌన్ అంటే ఎవరు, హై అంటే ఉన్నారు, ఎవరై ఉన్నారు, ఆయన ఎవరు, ఆమె ఎవరు అని కూడా వస్తుంది. మీరు ఎవరి కోసం వచ్చారు అనే ప్రశ్న ఉందనుకోండి, ఆప్ కిస్కే లియే ఆయే హై. ఆప్ అంటే మీరు, కిస్కే లియే ఎవరి కోసం, ఆయే హై వచ్చారు అనే అర్థం వస్తుంది. ఈ వస్తువు ఖరీదు ఎంత, ఈ వస్తువు ఖరీదు ఎంత అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఈ వస్తువు అంటే ఇస్ చీజ్ కా, ఈ వస్తువు యొక్క, క్యా కీమత్ ఏ ఖరీదు, ఏ ధర, హై ఉంది, ఇస్ చీజ్ కా ఈ వస్తువుకి, క్యా కీమత్ హై ధర ఏమిటి, ధర ఎంత అని వస్తుంది. ఖరీదు ఎంత అని కూడా అనొచ్చు మనం. ఏమి కూర వండుతున్నారు అని అడగాలనుకోండి, క్యా సాలన్ బనా రహే హై. సాలన్ అని అనొచ్చు, సాగ్ అని అనొచ్చు, సబ్జీ అని కూడా అనొచ్చు. క్యా సబ్జీ బనా రహే హై, క్యా సాగ్ బనా రహే హై, క్యా సాలన్ బనా రహే హై అని కూడా మనం రకరకాలుగా అడగొచ్చు. తర్వాత వంట అయ్యిందా అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని, వంట అనే దాన్ని ఉర్దూలో పక్వాన్ అంటారు. పక్వాన్ అంటే వంట. అయ్యిందా, హోగయా అనే ప్రశ్న ధ్వనించాలి. పక్వాన్ హోగయా, వంట అయ్యిందా అని అర్థం వస్తుంది. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచాలి అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఘర్ కో సాఫ్ రఖనా చాహియే. ఘర్ కో అంటే ఇంటిని, సాఫ్ అంటే శుభ్రంగా, రఖనా చాహియే, రఖనా అంటే ఉంచాలి, చాహియే ఉంచాలి అనే అర్థం వస్తుంది పూర్తిగా. రఖనా చాహియే శుభ్రంగా ఉంచాలి. ఘర్ కో సాఫ్ రఖనా చాహియే, ఇంటిని శుభ్రంగా ఉంచాలి. తర్వాత బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అనే వాక్యం ఉందనుకోండి, ప్రశ్న. ఆ ప్రశ్నని ఉర్దూలో ఏ విధంగా అడగాలి? కితనే బజే బస్ ఆయేగి. కితనే బజే ఏ సమయానికి, బస్సు ఆయేగి వస్తుంది, కితనే బజే బస్ ఆయేగి, అయితే బస్ కితనే బజే ఆయేగి అని కూడా అనొచ్చు. బస్సును ముందుకు తీసుకొచ్చి కితనే బజే అనే దాన్ని మధ్యలో పెట్టి ఆయేగి అని వాడొచ్చు. బస్ కితనే బజే ఆయేగి అనొచ్చు, లేదా కితనే బజే బస్ ఆయేగి అని కూడా మనం ప్రశ్న అడగొచ్చు. మరికొన్ని వాక్యాలు, కూల్ డ్రింక్ తాగుతావా అనే ప్రశ్న ఉందనుకోండి, షర్బత్ పియోగే, లేకపోతే ఠండా పియోగే అని కూడా అనొచ్చు. కూల్ డ్రింక్ని ఠండా అని కూడా అనొచ్చు. ఠండా పియోగే అని కూడా అనొచ్చు, లేదా షర్బత్ పియోగే అని కూడా అనొచ్చు. పరిగెత్తకు పడిపోతావు అనే వాక్యం ఉందనుకోండి, జాగ్రత్త చెప్తున్నాం. పరిగెత్తకు పడిపోతావు అని జాగ్రత్త చెప్తా ఉంటాం కదా పిల్లలకి. అది ఉర్దూలో ఏ విధంగా అనాలి? దౌడో మత్ గిర్ జాయేగా. దౌడో మత్, దౌడో అంటే పరిగెట్టడం, మత్ అంటే పరిగెట్టవద్దు అని చెప్పడం అన్నమాట.
గిర్ జాయేగా, గిర్ అంటే పడిపోవటం, జాయేగా అంటే పడిపోతావు అనే పూర్తి వాక్యం అవుతుంది. దౌడో మత్ గిర్ జాయేగా, పరిగెత్తకు పడిపోతావు అనే జాగ్రత్త మనం సాధారణంగా పిల్లలకి చెప్తా ఉంటాం. అల్లరి చేయకుండా కూర్చో అని మన పిల్లల్ని మందలిస్తూ ఉంటాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? షోర్ కియే బగైర్ బైఠో, షోర్ కియే బగైర్ అని పూర్తిగా మనం అనాలి. షోర్ కియే బగైర్ బైఠో, షోర్ అంటే అల్లరి, కియే బగైర్ చేయకుండా, బగైర్ అంటే చేయకుండా, బైఠో అంటే కూర్చో. షోర్ కియే బగైర్ బైఠో, అల్లరి చేయకుండా కూర్చో. అలాగే మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? పౌధోంకో పానీ దేతే రహనా చాహియే. పౌధోంకో అంటే మొక్కలకి, పానీ నీళ్లు, దేతే రహనా ఇస్తూ ఉండాలి లేదా పోస్తూ ఉండాలి, చాహియే ఉండాలి అనే అర్థం వస్తుంది అనమాట. దేతే రహనా చాహియే నీళ్లు పోస్తూ ఉండాలి అనే అర్థం పూర్తిగా వస్తుంది. తర్వాత ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లు ఉన్నాయా అనే ప్రశ్న ఉందనుకోండి, ఫ్రిడ్జ్ మే ఠండా పానీ హై అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా మనం అడగాలి. ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లు ఉన్నాయా అని అడిగారు అనుకోండి, దాన్ని ఉర్దూలో ఫ్రిడ్జ్ మే ఠండా పానీ హై అని అడగాలి. ఫ్రిడ్జ్ మే అంటే ఫ్రిడ్జ్లో, ఠండా పానీ చల్లటి నీళ్లు, హై ఉన్నాయా అని అర్థం వస్తుంది. గేట్ మూయి అనే వాక్యం ఉందనుకోండి, చిన్న వాక్యం, దాన్ని ఏ విధంగా అనాలి ఉర్దూలో? గేట్ బంద్ కరో అని అనాలి. గేట్ అంటే గేటే, బంద్ కరో అంటే మూయమని అర్థం వస్తుంది. ఈరోజు ఆకాశం మబ్బుగా ఉంది అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఆజ్ ఆస్మాన్ అబరాలు హై. ఆజ్ అంటే ఈరోజు, ఆస్మాన్ అంటే ఆకాశం, అబరాలు హై మబ్బుగా ఉంది అనే అర్థం వస్తుంది. ఈరోజు తారీఖు ఎంత అనేది సహజంగా మనం ప్రశ్న వేస్తూ ఉంటాం. దీన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఆజ్ క్యా తారీఖ్ హై. ఆజ్ అంటే ఈరోజు, క్యా అంటే ఏమి, తారీఖు, తారీఖు, హై ఉంది, ఎంత అనే అర్థం కూడా వస్తుంది. ఆజ్ క్యా తారీఖ్ హై అనే అర్థం పూర్తిగా వస్తుంది అన్నమాట. మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఇంకొక వాక్యం ఏంటంటే, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనేది ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మేరా ఫోన్ ఛార్జింగ్ ఖతం హో గయా. మేరా ఫోన్ నా ఫోను, ఛార్జింగ్ అంటే ఛార్జింగ్, ఖతం హో గయా అయిపోయింది అనే పూర్తిగా అర్థం వస్తుందన్నమాట. మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయి అనే వాక్యం ఉందనుకోండి, ఆమ్ బహుత్ మీఠా హై. ఆమ్ అంటే మామిడికాయలు, బహుత్ అంటే చాలా, మీఠా అంటే తీయగా, హై అంటే ఉన్నాయి. ఆమ్ బహుత్ మీఠా హై, మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయి అనే అర్థం వస్తుంది. మీ డ్రెస్ బాగుంది అనేది ఒక వాక్యం, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఆప్కా లిబాస్ బహుత్ అచ్చా హై. ఆప్కా మీ యొక్క, లిబాస్ అంటే డ్రెస్, బాగుంది అంటే బహుత్ అచ్చా హై చాలా బాగుంది అని అర్థం వస్తుంది. ఆప్కా లిబాస్ అచ్చా హై అని కూడా అనొచ్చు, బహుత్ అచ్చా హై అని కూడా అనొచ్చు. ఓకే. తర్వాత బజారుకు ఎప్పుడు వెళతారు అనే ప్రశ్న ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బాజార్ కబ్ జాయేంగే. బాజార్ అంటే బజార్కి, కబ్ జాయేంగే, కబ్ అంటే ఎప్పుడు, జాయేంగే అంటే వెళతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ వాడుక పదాలు రెండవ విడతగా చెప్పుకున్నాం కదా. వచ్చే వారం మరికొన్ని వాడుక పదాలని మీకు పరిచయం చేస్తాను.
మరి అంతవరకు సెలవా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.